ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కేదార్ కేదార్ ఇంకా కిందికి రాలేదా? కేదార్ లేడేంటి? పొద్దున్నే రూమ్ లో కూడా లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? బాల్కనీలో ఉన్నాడా? ఇంకా రావడం లేదండి. కేదార్ ఇక్కడేం చేస్తున్నావు? పేపర్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. హలో మాస్టర్, పేపర్లో యాడ్ ఇచ్చింది నువ్వు చూడ్డానికి కాదు, నీ తమ్ముడు చెల్లు చూడ్డానికి. వాళ్ళు చూసి నీకు కాల్ చేయడానికి. అసలు కనబడేలా యాడ్ ఉందో లేదో తెలియాలి అంటే నేను చూడాలి కదా. పాయింటే, కానీ దానికోసం సాయంత్రం వచ్చే భర్త కోసం ఎదురు చూసే భార్యలా చూడాలా? అంటే భార్యలందరూ ఇలాగే వెయిట్ చేస్తారా? మనం ఎప్పుడూ కలిసే ఉంటాం కాబట్టి నాకు తెలియలేదు దాత్రి. ఈసారి మనం బయటికెళ్ళినప్పుడు నువ్వు త్వరగా వచ్చి గుమ్మం దగ్గర నా కోసం వెయిట్ చేయి. నేను 5 నిమిషాలు ఆగొస్తాను. అబ్బా, వెయిట్ చేయడం ఒకటే చాలా? లేదా రోజంతా మీరెప్పుడొస్తారని ఎదురు చూస్తున్నానని డైలాగ్ కూడా చెప్పాలా? నువ్వు చెప్తానంటే నేనెందుకు వద్దంటాను చెప్పు. సార్ గారికి ఫ్యాంటసీస్ బాగానే ఉన్నాయి. అమ్మా, ఆ కేదార్ గాడి పీడ, శ్రీవల్లి పీడ తొందరగా వదిలిచ్చు తల్లి. కేదార్, పేపర్ బాయ్ వచ్చాడు. పేపర్ మళ్ళీ నాకు మనశ్శాంతిని ప్రసాదించమ్మా. నువ్వే దిక్కు తల్లి. శ్రీవల్లి, ఆ పేపర్ జాగ్రత్తగా తీసుకురా. ఆ పేపర్ నాకు చాలా ఇంపార్టెంట్. సరే అన్నయ్య. దాత్రి, నేను వెళ్తున్నాను. కేదార్, ఇందులో అంత ఇంపార్టెంట్ ఏముంది? కేదార్ జాగ్రత్త. కేదార్, ఏమైంది? ఎందుకు అలా పరిగెడుతున్నావు? అంటే న్యూస్ పేపర్ వచ్చిందక్క, తీసుకోవడానికి వెళ్తున్నాను. న్యూస్ పేపరా? అది మామూలుగా కూడా వెళ్ళి తీసుకోవచ్చు కదా. ఇంత కంగారు పడుతూ ఎందుకు వెళ్తున్నావు? అది కంగారు కాదు దినా, ఎక్సైట్మెంట్. పేపర్లో ఉన్న న్యూస్ చూసి మురిసిపోవడానికి. పేపర్లో ఉన్న న్యూస్ చూసి మురిసిపోవడమా? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు జగదాత్రి. చెప్పడం దేనికక్క, నేను చూపిస్తాను. అదిగో ఇదిగోండి అన్నయ్య.
ఆ, చూడక్క, పేరు కేదార్. ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మ సుహాసిని గారు. నా చిన్నప్పుడే ఒక ఇన్సిడెంట్ లో ప్రెగ్నెన్సీతో ఉన్న మా అమ్మ నా నుంచి దూరం అయింది. ఒక బిడ్డను కని చనిపోయిందని తెలిసిందే. అది నా తమ్ముడు అవ్వచ్చు, చెల్లవ్వచ్చు. వాళ్ళ గురించి తెలుసుకోవడానికున్న ఆధారం మా అమ్మ ఫోటో. దీని ద్వారా నా వాళ్ళు నన్ను కలుస్తారు అని ఎదురు చూస్తున్నాను. అంతా మంచి జరగాలమ్మా. బో ఏంటి కేదార్, నీకు తోబుట్టు ఉందా? అవునక్క, మాకు ఈ మధ్యనే తెలిసింది. మా అమ్మకి నేను కాకుండా ఇంకో బిడ్డ కూడా ఉంది. ఏమిటేంటి వాళ్ళని చూసి బొమ్మలా మారిపోయింది? షాక్లో ఉందా, శాల్తీ లేచిపోయిందా? గట్టి పిండవేలే, అంత సులువుగా పోదు. జగదాత్రి, కేదార్ చెప్తుంది నిజమా? అవును దినా, మాకు కూడా ఇది నమ్మడానికి చాలానే టైం పట్టింది. పని మీద ఆదిత్యపురం వెళ్ళినప్పుడు అక్కడ గుమస్తా గారు ఈయనకి నిజం చెప్పారు. ఓ 2 సంవత్సరాల తర్వాత అనుకుంటా, నాకు ఒకరోజు రోడ్డు మీద ఆటో దిగుతూ కనిపించింది. తనప్పుడు ప్రెగ్నెంట్గా ఉండటం చూశాను. నువ్వు కూడా పక్కనే ఉన్నావు. తను 2వ ప్రెగ్నెంట్ అయిన విషయం తన పుట్టింట్లో చెప్పొద్దని నాకు చెప్పి వెళ్ళిపోయింది. నాకు తెలిసి నీకు తమ్ముడో చెల్లెలో ఉండొచ్చు. అప్పట్నుంచే నా తోబుట్టువు కోసం వెతుకుదామని అనుకున్నానక్క. కానీ ఎక్కడ మొదలు పెట్టాలో నాకు తెలియలేదు. దాత్రి ఇచ్చిన ఐడియాతో పేపర్లో యాడ్ ఇచ్చాను. అన్నయ్య, ఈ యాడ్ చూసి వాళ్ళని కాల్ చేస్తే నువ్వు నీ చెల్లెల్లో తమ్ముళ్ళో కలవచ్చు కదా. అవును సిరివల్లి. అంటే మావయ్యకి మా ఆయన కంటే ముందు ఇద్దరు పిల్లల కేదారి ఏ ఇంటి కొడుకని నిరూపణయ్యి ఆ తమ్ముడో చెల్లో దొరికితే ఇంకా ఈ ఇంట్లో మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు. వదినా, విషయం తెలియగానే హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటే ఇలా షాక్ అవుతున్నారేంటి? ఇది నిజమో కాదో తెలియకుండా ఎలా ఆనందపడతాను జగదాత్రి? ఇదంతా అబద్ధం కూడా అయి ఉండొచ్చు కదా. అయినా కేదార్కి నిజంగా తమ్ముడో చెల్లో ఉంటే ఇన్నాళ్ళు నీకోసం వెతకకుండా ఉంటారా? కేదార్ లాగే వాళ్ళకు కూడా ఈ నిజం తెలియకుండా ఉండొచ్చు కదా వదినా. నాకెందుకో ఆయన చెప్పింది నిజమే అనిపిస్తుందక్క. నా మనసు చెప్తోందక్క, నా రక్తం పంచుకుని పుట్టిన నా తోబుట్టువు ఎక్కడ ఉన్నారని.